మరి తరగతిని ప్రారంభించుకుందాం అండి. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించినట్లయితే మరి తరగతిని కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ అనాది సంకల్పం చొప్పున మమ్మల్ని ఏర్పరచుకొని మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధపరిచి మరి నీ కొరకై మమ్మను నియమించుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి మీ చిత్తాన్ని మేము ఎల్లప్పుడూ ఎరిగి గైకోని వారముగా ఉండుటకు మీరు ఎల్లప్పుడూ మీ వాక్యంతో మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని సరిచేస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మరి మీ వాక్యానుసారంగా జీవించుటకు మేము చేయుచున్న ప్రయత్నాలన్నిటిలో మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఎంతమంది అయితే మరి రెగ్యులర్గా మరి మీ వాక్యాన్ని మరి విని మరి నేర్చుకుంటూ మరి వారి జీవితాల్లో ఏర్పడినటువంటి లోటుపాట్లను సరిచేసుకుంటూ మరి మీ ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండుటకు ప్రయత్నం చేస్తున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మీ కృపను దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి బైబిల్లోని మరొక అంశాన్ని మరి మీ ముందుకు తేదలిచాను. మరి ఈ వాక్యాన్ని నేను చెప్పబోయేది మరి గతంలో అనేకులు మరి అపార్థం చేసుకొని మరి వివిధ రకాల భావాలను మరి క్రైస్తవ సమాజంలో ప్రకటిస్తూ అనేకులను మరి భిన్న బోధల తట్టు మరి తీసుకువెళ్ళిన పరిస్థితులు కూడా మరి నేడు కనిపిస్తున్నాయి. కాబట్టి చెప్పబడుతున్న వాక్యాన్ని మరి శ్రద్ధగా వినాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి వాక్యంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనం నుంచి చదువుకుందాం అండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనం నుంచి 53 వచనాల వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలండి ఇవి. నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చితనని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. చూడండి, ఇక్కడ చదవబడిన సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే స్వయంగా యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో మరి ఆయన బోధించినటువంటి ఎన్నో సంగతులలో మరి ఒక విషయం ఇది. మరి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, నేను భూమి మీద అగ్ని వేయి వచ్చాను అని అంటున్నారు. భూమి మీద అగ్ని వేయి వచ్చాను అంటున్నారు. మరి ఇంకేమంటున్నారంటే, నేను భూమి మీద సమాధానము కలుగుజేయి వచ్చితనని మీరు తలంచుచున్నారా? నేను భూమి మీద సమాధానము కలుగుజేయి వచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగుజేయి వచ్చితనని మీతో చెప్పుచున్నాను. రెండో విషయం, మొదట భూమి మీద అగ్ని వేయి వచ్చానంటున్నారు. ఆ తర్వాత నేను సమాధానం పంపించడానికి వచ్చాను అనుకుంటున్నారా? అలాగని తలస్తున్నారా? కాదు, మీ మధ్య భేదము కలుగుజేయ వచ్చితనని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు.
మరి ఈ భేదం అనేది, ఈ అగ్ని అనేది మనుషుల మధ్య ఎలా పనిచేస్తుంది అని అంటే, ఎప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు ఉంటే 5గురు వేరు పడిపోతారంట. ఇద్దరుకి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉంటారు. ఒక కుటుంబంలో 5గురు ఉంటే ముగ్గురు ఒక గ్రూపు కింద మారిపోతారంట, మరొకిద్దరు మరొక విధంగా మారిపోతారంట. యేసుక్రీస్తు వారు కలుగు చేసినటువంటి భేదం వలన, ఆయన వేసినటువంటి అగ్ని వలన ఒక కుటుంబంలో ఉన్నవారు చీలిపోతారు అని చెప్తూ ఇంకేమంటున్నారంటే, తండ్రికి కుమారునికి పడదంట. తండ్రికి కుమారునికి, కుమారుడికిని తండ్రికిని విరోధం, తండ్రి కొడుకుల మధ్య విరోధం అనేది ఏర్పడుతుంది. ఇంకా తల్లికి కుమార్తెకు, కుమార్తెకు తల్లికి, వాళ్ళిద్దరికీ పడదంట. ఇంకేంటంటే అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు ఎలా కనబడుతున్నాయి మనకి. ఆయన కుటుంబాలను చీల్చేవాడిగా, మనుషులను విడగొట్టే విధంగా, మనుషుల మధ్య గొడవలు పెట్టేవాడిగా స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్తున్నట్టుగా ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయండి. చూడండి, చాలామంది ఉంటారు, ఎవరైనా కుటుంబం పచ్చగా ఉంటే చూసి ఓర్వలేరండి. ఎవరైనా పిల్లా పాపలతో సంతోషంగా ఉంటున్నారు అనుకోండి, రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నారు అనుకోండి, మరి రోజు ఏవైనా కొత్త వస్తువులు కొనుక్కుంటున్నారు అనుకోండి, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీ, కొత్త కొత్త వస్తువులు అలా ఇంట్లోకి వెళ్తున్నాయి అనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఏమంటారు, వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చెయ్యాలి, వాళ్ళలో ఏదో రకంగా గొడవలు పెట్టాలి, వాళ్ళ ఇంట్లో సమాధానం లేకుండా చెయ్యాలి అంటే చూసి ఓర్వలేరు. చూసి ఓర్వలేని పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. అందుకే ఆటోల మీద అక్కడెక్కడ ఏం రాస్తుంటారండి పేర్లు, ఆటోలు వెనకతలు రాస్తుంటారు, నన్ను చూసి ఏడవకురా అంటుంటారు, నరఘోష నీకొక నమస్కారం అని అంటుంటారు. చూడండి, ఇలాంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనుషులు, ఒక కుటుంబం బాగుంది అని అంటే సంతోషించేవారి కంటే మరి చూసి ఈర్షపడేవారు, మరి వాళ్ళని చూసి అసూయపడేవారు, వాళ్ళని ఎలాగైనా విడగొట్టాలి, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేయాలనుకునేవారే ఎక్కువగా ఉంటారు. మరి అలాంటి జాబితాలోకి మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చెప్తున్న సందర్భాలు, అగ్నివే వచ్చాను, సమాధానం పంపించడానికి రాలేదు, మీ మధ్యన భేదములు కలుగుతాయి, కుటుంబంలో ఉన్నవారు విడిపోతారు, తండ్రికి కుమారుడికి పడదు, తల్లికి కుమార్తెకి పడదు, కోడలికి అత్తకి పడదు, విరోధంగా మారిపోతారు. చూడండి, ఈ మాటలు చదువుతుంటే ఒక నెగిటివ్ కోణానికి వెళ్ళిపోతున్నట్టుగా మనకు ఆ మాటలు కనిపిస్తున్నాయండి. ఈ మాటలు చదివి చాలామంది అపార్థాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా క్రీస్తు విరోధులైనటువంటి వారు ఇలాంటి మాటలు వినియోగించుకొని, చూడండి, ఎలాంటి దేవుణ్ణా మీరు నమ్ముతారు, మీరు ఆయన నమ్ముకుంటే కుటుంబం చీలిపోతుంట ఆయనే చెప్తున్నాడు. చూడండి, మీరు ఎందుకు నమ్మి కుటుంబంలో గొడవలు తెచ్చుకుంటారు, మీరు అలాంటి దేవుణ్ణి నమ్మడానికి వీల్లేదు, మీరు అలాంటి మాటలు ఎందుకు వినడానికి వెళ్తున్నారు అని ఇలాంటి మాటలు చూపి మరి క్రైస్తవ్యం వైపు వెళ్ళడానికి, మరి మక్కువ చూపే వారికి కూడా మరి విరోధం అనేది ఏర్పడే విధంగా, వారిని దేవునికి దూరం చేసే విధంగా ఇలాంటి మాటలు ఎంతోమంది క్రీస్తు విరోధులు, ఎంతోమంది మత ఛాందస్యవాదులు, క్రైస్తవ్యం అంటే పడని వారు ఇలాంటి మాటలు కూడా వినియోగించుకొని, చూడండి మీ యేసే చెప్తున్నాడు ఇక్కడ, ఆయన సమాధానం పంపుతాడని మీరు అనుకుంటున్నారు, మీరు అలా తలంచకండి, ఆయన అంటున్నాడు మీ మధ్యన అగ్ని వేయిస్తాడట, మీ కుటుంబాన్ని విడగొడతాడంట, అలాంటి దేవుణ్ణి ఎందుకు మీరు నమ్ముతారు అనే విధంగా అనేకులకు, అనేక క్రైస్తవ కుటుంబాలకి ఇలాంటి మాటలు చూపించి, మీరు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టండి, మీరు క్రైస్తవ్యానికి దూరం అయిపోండి, ఇలాంటి దేవుడు మనకు అవసరం లేదు, ఎవరైనా కలిసి ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఇలాంటివి చెప్తారే తప్ప ఈయనేంటి ఇలాంటివి చెప్తున్నారు, విడగొడతానంటున్నాడు. చూడండి, ఇలాంటి వక్రమైన మాటలతో మరి క్రైస్తవ్యాన్ని చిన్నాభిన్నం చేయడం, మరి ఇక్కడ అడిగిన దానికి మీరేం సమాధానం చెప్తారు అని ఎదురుగా ఎవరైనా బోధకులున్నా సువార్తకు వెళ్ళేవారిని అడ్డగించి ఇలాంటివి చూపించి అడగడం నేడు ఎక్కువగా జరుగుతుంది.
మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడా? అలా విరోధాలు పెట్టడానికి వచ్చాడా? గొడవలు పెట్టడానికి వచ్చాడా? కుటుంబాన్ని చీల్చడానికి వచ్చాడా? అలాంటి దుష్ట క్యారెక్టర్ కలిగిన వారా యేసుక్రీస్తు వారు? ముమ్మాటికి కానే కాదండి. మరి ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు వారు అంటున్నారు? ఈ మాటలు మనకు అర్థం కావాలి అని అంటే పరిశోధన అవసరం. యేసుక్రీస్తు వారి మాటల్లోని భావాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. దేవుని మాటలు అని అంటే చాలా తేలిగ్గా తీసుకుంటారండి ఈరోజు సమాజంలో. ఏదో బైబిలే కదా, ఏదో చిన్న పుస్తకం కదా అని చాలా తేలిగ్గా భావించేవారు ఈ లోకంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈ మాటలకు ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది అని అంటే ఈ ప్రకృతి అంతా కలుగు చేయబడింది గో ఈ మాటల వలనే అనే విషయాన్ని ఈరోజు ప్రపంచం మర్చిపోయిందండి. ఈరోజు మనిషి అనుభవిస్తున్నటువంటి ప్రకృతి, ఈ భూమి కానీ, ఆకాశం కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, ఆహారం కానివ్వండి, పీల్చే గాలి కానివ్వండి, త్రాగే నీరు కానివ్వండి, మనిషి అనుభవిస్తున్నటువంటి ప్రతి అణువు కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవుని మాటల వలన కలిగింది. దేవుని మాటకున్నటువంటి శక్తి అంత గొప్పది. ఆ ప్రకృతి నుంచి తీయబడిన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఈరోజు మనుషులంతా తంటాలు పడుతున్నారు, తల పగలగొట్టుకుంటున్నారు, పిచ్చెక్కిపోతుందని అంటుంటారు. చూడండి, ప్రకృతి నుంచి తీయబడిన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, అది ఒక ఫిజిక్స్ కావచ్చు, ఒక కెమిస్ట్రీ కావచ్చు, ఒక మ్యాథమెటిక్స్ కావచ్చు, ఒక బయాలజీ కావచ్చు, ఒక జువాలజీ కావచ్చు, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ప్రకృతి నుంచి తీయబడింది. ప్రకృతి నుంచి తీయబడిన జ్ఞానాన్ని ఈరోజు మనుషులు చదువుకోవడానికి చాలా కష్టంగా ఉంది, మాకు అర్థం కావట్లేదని ప్రత్యేకంగా ట్యూషన్స్ కూడా పెట్టుకునేవారు చాలామంది ఉంటారు. ఎన్ని ట్యూషన్లకు వెళ్ళినా ఫెయిల్ అయిపోయేవారు కూడా ఇంకా చాలామంది ఉంటారు. ఏంటి అర్థం కావట్లేదు అంటారు. చూడండి, ప్రకృతి నుంచి తీయబడిన మనుష్య జ్ఞానం, మనుషులే తీశారు ప్రకృతిలోంచి ఆ జ్ఞానం. ఆ మనిషి తీసినటువంటి జ్ఞానం మరొక మనిషికి అర్థం కావడానికే చాలా కష్టతరంగా ఉన్నటువంటి ఈ తరుణంలో మరి ఏ జ్ఞానం, ఏ ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనిషి తంటాలు పడుతున్నాడో ఆ ప్రకృతి సంబంధమైన జ్ఞానానికి మూలమైనటువంటి ప్రకృతి లేదా సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవుని మాటల వలన వచ్చింది. ఆ మాటలే ఈరోజు 66 కలిగిన గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్, హోలీ బైబిల్ అన్నారు. అందుకే మరి ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎవరు ఎన్ని తంటాలు పడుతున్నారు? ఇది ఇంకా అర్థం కాని పుస్తకం. ఈ మాటలు అర్థం కావాలి అని అంటే నీకు చాలా పరిశోధన అవసరం, చాలా తీక్షణ అనేది కేంద్రీకృతమై ఉండాలి ఈ గ్రంథం మీద, దేవుని మాటల మీద. చూడండి, ఆ మాటలు అర్థం కావాలి అని అంటే మరి ఎప్పుడు నిరంతరం చదువుతుండాలి, వాటిని ధ్యానిస్తుంటేనే మనకు అర్థం అవుతాయి. మరి ఈరోజు అంత సమయం ఈరోజు క్రైస్తవ్యం కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి కేటాయించలేకపోతున్నారు కనుక దేవుని మాటలు ఎక్కువగా అపార్థాల పాలవుతుంది. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు పలికిన మాటలు కూడా మనుషులను అపార్థం చేసుకునే విధంగానే మరి వారి దృష్టి అపార్థం వైపు మళ్ళీపోయిందే కానీ యేసుక్రీస్తు వారు ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నారు? ఆయన మంచి వ్యక్తి కదా, ఆయన గొప్పవాడు కదా, ఆయన శకపురుషుడు కదా, ఆయన అందరూని ప్రేమించి అందరి కోసం బలైపోయిన వ్యక్తి కదా. అలాంటి ఆయన ఎందుకు మనుషుల మధ్య విభేదాలు పెడతాడు, ఎందుకు కుటుంబాలను చీలుస్తాడు అని ఆలోచించే జ్ఞానము, సమయము ఈరోజు అనేకులు ఇవ్వకపోవడం వలన అపార్థం అనేది జరుగుతుందండి. అందులోని యేసుక్రీస్తు వారి గురించి మరి ఆయన పుట్టినప్పుడే మరి ఒక పెద్ద మనిషి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు మరి సిమియోను గారు ఏమన్నారండి యేసుక్రీస్తు వారి గురించి? మరియ గారితో చెప్తుంటాడు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం 34. సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా
ఈయన నియమింపబడి ఉన్నాడు. చూడండి, వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అని అంటున్నారు. వివాదాస్పదమైన గుర్తు అంట. ఎవరు? యేసుక్రీస్తు. వివాదాస్పదం అంటే, వివాదం అంటే ఏంటండి? వివాదం అంటే గొడవ, భేదము. యేసుక్రీస్తు వారు వివాదాలు కలగడానికి, వివాదాలకు ఆస్పదంగా ఉన్నటువంటి కారకుడుగా యేసుక్రీస్తు వారు నియమింపబడ్డారని మరి ఆయన తల్లిదండ్రులకు మరియ గారికి చెప్పడం అనేది జరుగుతుంది, వారిని ఆశీర్వదించి. చూడండి, ఆయన వివాదాలకు ఆస్పదమైన గుర్తుగా యేసుక్రీస్తు వారు నియమింపబడ్డారంట. మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి మాట, లోకాసువార్తలో మనం చదివినటువంటి మాట దేనికి తెరతీస్తుందండి? దేనికి తెరతీస్తుంది? ఆ మాటలు వివాదానికి తెరతీస్తుంది, అపార్థానికి తెరతీస్తుంది. మరి ఏంటి యేసుక్రీస్తు వారి మాటలలోని ఆంతర్యం ఏంటి? ఆయన మాటల్లోని ఉద్దేశం ఏంటి? అసలు యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ ఏంటి? ఆయన మనుషుల్ని విడగొట్టేవాడా, కలిపేవాడా, అందరినీ ప్రేమించేవాడా, ద్వేషించేవాడా, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడా, లేదంటే అందరూ నిత్యాగ్ని నరకానికి వెళ్ళిపోయి కాలిపోవాలని కోరుకునేవాడా? యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ ఏంటి? ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన గురించి బైబిల్ కానీ, ఎంతోమంది ప్రవక్తలు కానీ, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి మరి భక్తులు కానీ, మరి వారు ఏం తెలియజేస్తున్నారు యేసుక్రీస్తు వారి గురించి అనేది మనం కొన్ని మాటలు ఆలోచించగలిగితే, లూకాసు వార్త 11వ అధ్యాయం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ ఏంటో, ఆయన ఎందుకు వచ్చారో ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 23వ వచనం. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారండి, నా పక్షమున ఉండనివాడు, నాతో పాటు ఎవరైతే ఉండరో వారు నాకు విరోధులు అని అంటున్నారు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అని అంటున్నాడు. నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని అంటున్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంట? సమకూర్చడానికి వచ్చానంటున్నారు. నాతో సమకూర్చండి, సమకూర్చమంటున్నాడు. సమకూర్చడం అంటే అర్థం ఏంటి? సమకూర్చడం అంటే కలపడమా, విడగొట్టడమా? సమకూర్చడం అంటే కలపడం, దగ్గరికి చేయడం. ఈరోజు రేపు మే నెల, ఈ నెల 24, 25, 26 తేదీల్లో మనకి విశాఖపట్నంలో సభలు జరుగుతాయి. భూమిపై తుది శ్వాస, పాతాళంలో నరఘోష అనే మరి సభలు. మరి ఈ సభలను విజయవంతంగా జరిగించడానికి మరొక ప్లేస్ అనేది ఫిక్స్ చేసాం. ఆర్కే బీచ్లో మరి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా జరుగుతుందని మనం తెలియపరుస్తున్నాం. ఎందుకండి తెలియపరుస్తున్నాం? యాడ్స్ ద్వారా కానీ, పోస్టర్ల ద్వారా కానివ్వండి, లేదంటే ఫ్లెక్స్లు వేయడం ద్వారా కానివ్వండి, కరపత్రాలు పంచడం ద్వారా కానివ్వండి. ఎందుకు మనం ఇలా పబ్లిసిటీ చేస్తున్నాం? దేనికోసం అండి పబ్లిసిటీ చేస్తున్నాం? చెప్పండి ఎవరైనా. అనేకులు ఆ సభలకు రావాలి. ఆ ప్లేస్లో సమకూరుస్తున్నాం మనం. ఆ ప్లేస్లో సమకూరుస్తున్నాం. ఎక్కడో గాజువాక నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మధురవాడ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, జాలారపేట నుంచి వచ్చిన వారు కొంతమంది ఉంటారు, పూర్ణ మార్కెట్ నుంచి వచ్చిన వారు కొంతమంది ఉంటారు. ఈ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఎక్కడెక్కడో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆ సభలో సమకూర్చడానికి, ఆ స్థలంలో చేర్చడానికి ఈరోజు పబ్లిసిటీ చేస్తున్నాం. అంటే ఎక్కడెక్కడో ఉన్నవారిని ఒక చోటకు చేర్చడం, సమకూర్చడం అంటే. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా నేను సమకూరుస్తున్నాను అని అంటున్నారు. నేను సమకూరుస్తున్నాను, నాతో కలిసి సమకూర్చండి మీరు కూడా, నాతో కలిసి సమకూర్చండి అని అంటున్నాడు. నాతో కలిసి సమకూర్చని వాడు ఏం చేస్తున్నాడంట? చెదరగొట్టువాడు. చూడండి, చెదరగొట్టువాడు అంటే
విభేదాలు పుట్టించి మనుషులని చీల్చేవాడు, మనుషులని విడగొట్టేవాడిని చెదరగొట్టేవాడు అంటారు, సమకూర్చేవాడిని కలిపేవాడు అని అంటారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు విడగొడుతున్నారా, చెదరగొడుతున్నారా, లేదంటే సమకూరుస్తున్నారా, కలుపుతున్నారా? ఏం చేస్తున్నారు యేసుక్రీస్తు వారు? సమకూర్చుచున్నాను అని అంటున్నారు. నేను సమకూరుస్తున్నాను, నేను అందరినీ కలుపుతున్నాను, నాతో కూడా మీరు కూడా సమకూర్చండి. ఎవరైతే నాతో కలిసి సమకూర్చరో వారందరూ చెదరగొట్టువారు, మనుషులను విడగొట్టువారు అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు దేనికోసం వచ్చారు ఈ భూమి మీదకి? మనుషుల్ని విడగొట్టడానికా, కలపడానికా? ఆయన క్యారెక్టర్ ఏం చెప్తుంది ఇక్కడ? సమకూర్చడానికి వచ్చాను, కలపడానికి వచ్చాను అని అంటున్నారు. అలా ఇంకొక మాట కూడా మనం ఆలోచించగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, అపోస్తులుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇక్కడేమంటున్నారు? యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్న మాటలండి. 22వ వచనం నుంచి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ ఏంటో మనకు కనబడుతుంది. ఆయన పాపము చేయలేదు అని అంటున్నారు. మనుషులను విడగొట్టడం అనేది, చెదరగొట్టడం అనేది, విరోధం పెట్టడం అనేది, మనుషుల మధ్య భేదాలు పుట్టించడం అనేది అది పాపమా లేదంటే న్యాయం అంటారా? చెప్పండి, తెలీదా? మనుషులను విడగొట్టడం పాపమా, అది సత్యమా? మనుషుల్ని విడగొట్టడం, విభేదాలు పుట్టించడం అనేది పాపం. చూడండి, పాత సినిమాల్లో, కొంచెం పౌరాణిక సినిమాల్లో ఒక వ్యక్తి ఉంటాడండి, నారదుడు అని చెప్పి. ఆయన అందరి మధ్యన గొడవలు పెడుతుంటాడు, అక్కడ చేర్చి. మన దగ్గర కూడా ఉన్నారు కొంతమంది నారదులు. చూడండి, అలాంటివి ఇక్కడవి ఇక్కడ ఉన్న వాస్తవాలు చెప్తే బాగుంటుంది. దానికి 2 స్పెషల్ ఎఫెక్ట్స్, డిజిటల్, డాల్బీ సౌండ్ సిస్టమ్ ఇలాంటివన్నీ జత చేర్చి మనుషులకు వినసొంపుగా ఉండడానికి ఇలాంటివన్నీ చెప్తుంటారు. అలాంటప్పుడు అది అసత్యం, అన్యాయం అవుతుంది. ఏదైతే వాస్తవం జరిగిందో అది చెప్తే పర్వాలేదు. అలాంటి నారదులు ఏం చేస్తారంటే పుల్లలు పెడుతుంటారు. మరి భార్యాభర్తల మధ్య కానీ, లేదంటే 2 రాజుల మధ్య కానీ, మరి ఏదో గొడవ పెట్టి వాళ్ళని విడగొట్టాలని చూస్తుంటారు. వాళ్ళ గొడవలు కలబడి ఒకరినొకరు తిట్టుకుంటుంటే చూసి ఆనందిస్తూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఉంటారు ఈరోజు సమాజంలో కూడా. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ టైప్ క్యారెక్టర్ కాదు. ఎందుకంటే మనుషుల్ని విడగొట్టడం, గొడవలు పెట్టడం అనేది పాపం. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఏ పాపము చేయలేదు అని అంటున్నారు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అని అంటున్నారు. అంటే ఆయన అబద్ధాలు ఆడడు, ఆయన నోటిన కపటం అనేది లేదు, ద్వేషం అనేది లేదు, కుళ్ళు కుతంత్రాలు అలాంటివి ఏమీ యేసుక్రీస్తు వారిలో లేవు. ఇంకేమంటున్నాడు? ఆయన్ని ఎంతమంది దూషించినా, ఆయన ఎంతమందిని తిడుతున్నా, చూడండి, ఎంతమంది ఆయన్ని ద్వేషిస్తున్నా బదులు ఒక్క మాట కూడా ఆయన తిరిగి తిట్టలేదంట, ద్వేషించలేదంట, బదులు దూషింపలేదు అని అంటున్నారు. ఆయన్ని ఎంతమంది శ్రమ పెట్టినా, ఎన్ని గాయాలు చేసినా, ఎంత అవమానించినా ఆయన మౌనంగా అనుభవించాడే తప్ప తిరిగి ఎవరి మీద కొట్టడం కానీ, తిట్టడం కానీ, లేదంటే తిరగబడడం కానీ ఆయన ఏమీ చేసినట్టుగా మనకి బైబిల్లో ఎక్కడా కనబడదండి. మరి ఇలాంటి ఉన్నతమైన, మరి పరిశుద్ధమైన గొప్ప క్యారెక్టర్ కలిగిన వారు యేసుక్రీస్తు వారు. మరి అలాంటి యేసుక్రీస్తు వారు భూమి మీద అగ్ని వేయి వచ్చాను, నేను సమాధానాన్ని కలుగు చేయడానికి రాలేదు, నేను భేదములే పుట్టించడానికి వచ్చాను. ఒక కుటుంబంలో 5గురు ఉంటే 3 వేరుపడి ఇద్దరికి విరోధంగా మారిపోతారు. తండ్రికి, కుమారునికి, కుమార్తెకు, తల్లికి, కోడలికి, అత్తకి విరోధము వచ్చును
అని ఆయన అంటున్నారు అని అంటే ఈ మాటల్లోని భావం ఏంటో మనం గ్రహించాలి, పరిశీలించాలి. ఆయన మాటల్లోని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకొనగలగాలి. అది తెలుసుకోలేకపోయాం అనుకోండి, యేసుక్రీస్తు వారు ఏదో నేరం చేసిన వాడిగా, ఆయన వల్లనే మా కుటుంబం విడిపోయిందేమో అనుకునే విధంగా ఈరోజు క్రియేట్ అవుతుంది సమాజంలో. కాబట్టి అలాంటి పొరపాటు పని మనం చేయకూడదని యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ ఎంత గొప్పదో, ఆయన సమకూర్చేవాడే కానీ విడగొట్టేవాడు కాదు అనే విషయాన్ని ముందుగా తెలుసుకొనగలిగితే మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ మాటలు అన్నారో మనకి అర్థమవుతుంది. మరి కొంచెం ముందుకి మనం వెళ్ళి ఆలోచించగలిగితే మరి ఇదే సందర్భం యేసుక్రీస్తు వారు పలికినటువంటి లూకా సువార్తలో ఏదైతే చదువుకున్నామో అదే సందర్భం మత్తయి సువార్తలో కూడా వ్రాయబడింది. అది కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు చదువుకుందాం. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, ఇక్కడ సేమ్ అదే విషయాలు, అదే మాటను మరి మత్తయ్య గారు కూడా రాస్తున్నారు. ఈయనేమి రాస్తున్నారంటే భూమి మీదకి సమాధానం పంపవచ్చితనని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. చూడండి, అక్కడేమో అగ్ని అని వ్రాయబడింది లూకా సువార్తలో, ఇక్కడ ఖడ్గము అని వ్రాయబడింది. ఇంతకీ యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి? అగ్ని అని అన్నారా, ఖడ్గం అన్నారా? ఇద్దరూ రాసింది భక్తులే, అదే సందర్భాన్ని ఉద్దేశించి వ్రాశారు. ఇద్దరూ రాసింది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినదే. మరి ఇక్కడ మాటలలో చిన్న తేడా మనకు కనబడుతుంది. ఒకరేమో ఖడ్గం అని రాశారు మత్తయ్య గారు, లూకా గారేమో అగ్ని అని రాశారు. ఒకరు ఖడ్గం అని రాస్తే ఒకరు అగ్ని అని రాశారు. ఎందుకు ఈ మాటల్లో ఈ పదాలలో తేడా మనకు కనబడుతుంది? దానికి కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారో అదే అక్కడ కనబడాలి. ఒక మనిషి ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు రెండు విధాలుగా మాట్లాడడం కుదరదు కదండి. ఒక సందర్భంలో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయమే మాట్లాడతాను, కానీ దాన్ని విన్నవారు వేరు వేరు పదాలు చేర్చి వ్రాశారనుకోండి, వేరు వేరు పదాలు అక్కడ యాడ్ చేసి వ్రాశారనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం? ఆ రెండిటి పదాలు వేరు వేరు వ్యక్తులు వ్రాసినప్పటికీ వాటి యొక్క భావం ఒక్కటై ఉంటుందని మనం గ్రహించాలి. వాటి భావం ఒక్కటై ఉంటుందని గ్రహించాలి. పదాలు వేరైనా వాటిలో ఉన్న ఆంతర్యం, వాటిలో ఉన్న భావం ఒక్కటై ఉంటేనే మనకు ఆ పదాలు కనబడతాయి. ఎందుకంటే అది మనుషులు రాసింది కాదు, ఊహించి వ్రాసిన గ్రంథం కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన గ్రంథం, మనుషుల తలంపుల్లోంచి పుట్టిన మాటలు కాదు అని మరి ఒక హెచ్చరిక మనకు కనబడుతుంది పేతురు గారి పత్రికలో. ఇందులో ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు అని చెప్పి మరి ప్రకటన గ్రంథంలో చివరి మాటల్లో కూడా మనకు కనబడుతుంది. మరి ఇక్కడ ఇద్దరు వేరువేరుగా వ్రాశారు అని అంటే ఆ పదాల యొక్క ఆంతర్యం, అగ్ని అంటే ఏంటి, ఖడ్గం అంటే ఏంటి, వాటిలో ఉన్న భావాన్ని ఏంటో మనం పరిశోధించి తెలుసుకోనగలిగితే యేసుక్రీస్తు వారు ఆ మాట ఎందుకు అన్నారో మనకు అర్థమవుతుందండి. మరి ఇంతకీ ఏంటి అగ్ని వేయవచ్చితిని అని అంటే ఏంటి? ఖడ్గమునే పంపవచ్చితిని, సమాధానమును పంపరాలేదు అని అంటే ఏంటి? ఖడ్గం అంటే ఏంటి? ఆ పదాల గురించి మనం ఒకసారి ఆలోచించగలిగితే, బైబిల్లో ఏం రాయబడిందో మనం చూడగలిగితే
ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. చూడండి, ఇక్కడ దేవుని మాటలను గూర్చి ఇక్కడ ఏమంటున్నారంటే, నా మాటలు ఎలాంటివంటే అగ్ని వంటివి. దేవుని మాటలు ఎలాంటివంట? అగ్ని వంటివి అని అంటున్నాడు. దేవుని మాటలు అగ్ని వంటివంట. ఆయన మాటలు దేనితో సమానం అంటున్నాడంటే అగ్నితో సమానము, అగ్ని లాంటివి. అవి అగ్ని ఎలాగైతే మనుషుల్ని కాలుస్తుందో దేవుని మాటలు కూడా కాలుస్తాయి. దేవుని మాటలు కూడా కాల్చే అవకాశం ఉంది. మరి అదే మాటను మరొక భక్తుడు, క్షమించండి, అదే ఇర్మియా గారు వ్రాస్తూ ఏమంటున్నారు చూడండి. 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. అక్కడ ఏముందో చూడండి. కావున సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? నా వాక్యములు వారిని కాల్చునట్లు అని అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యాన్ని కాల్చే ఒక అగ్నితో ఇక్కడ పోల్చడం అనేది జరుగుతుంది. అదే ఇర్మియా గారు నా మాటలు అగ్ని వంటివి కాదా అనే మాటలు మనం చదువుకున్నాం ఇక్కడ భాగంలో. చూడండి, దేవుని వాక్యం ఏం చేస్తుందంట? నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను, నీ నోట అగ్నిగా ఉంచుతున్నాను. నోట అగ్ని ఉంచడం అంటే ఏంటండి? అప్పుడప్పుడు ఊరేగింపులు జరుగుతున్నప్పుడు నోట్లోంచి కొంతమంది మంటలు ఊతుంటారు గట్టిగా. నోట్లో కిరోసిన్ వేసుకొని చూడండి, నోటి దగ్గర మంట పెట్టుకొని ఊతుంటారు పైకి గాలిలోకి. అలాగే మనల్ని ఏమైనా గారడీలు చేసేవాళ్ళగా అలాంటి మంటలు ఊదేవారుగా చేస్తానంటున్నాడు దేవుడు. అది కాదు దాని ఉద్దేశం. నీ నోట వాటిని అగ్నిగా చేస్తాను అని అంటే వాక్యానికి ఉన్నటువంటి శక్తి గురించి ఇక్కడ చెప్తున్నారండి. వాక్యం అగ్ని వలె మనుషుల్ని మండిస్తుంది, మనుషులను కాలుస్తుంది అనే విషయాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అనే మాటలు పలికారు అని అంటే ఆయన ఏం వేయడానికి వచ్చారు? ఆయన ఏం తెలియపరచడానికి వచ్చారు? దేవుని గూర్చిన మాటలు ప్రకటించడానికి వచ్చారు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే తండ్రి గురించి సమస్తాన్ని బయలుపరచడానికి వచ్చారు. దేవుని గురించి బయలుపరచడానికి ఆయన ఉపయోగించింది ఏంటి అని అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యమే ఆయన ప్రకటించారు. ఎన్నో ఉపమానాలు చెప్పారు, ఎన్నో బోధలు చేశారు. చూడండి, ఆ మాటలన్నీ ఏంటి అని అంటే దేవుని వాక్యము గనుక ఆ వాక్యం అగ్నితో పోల్చాడు. ఇక్కడ అగ్నితో పోల్చడం జరిగింది. నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను కట్టెలను గాను నేను చేసేదను. వాక్యం ఏం చేస్తుందంట? మండిస్తుంది. వాక్యము కాలుస్తుంది. వాక్యము అగ్నితో సమానం, అగ్నితో పోల్చాడు. అక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అంటే ఏం వేశారు? ఆయన వచ్చింది ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చారు కనుక ఆ వాక్యాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు అగ్నిగా అక్కడ తెలియపరచడం జరిగింది. అగ్ని అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. కానీ ఆయన ప్రకటించింది వాక్యం. వాక్యం అంటే ఇక్కడ అగ్నితో పోల్చాడు కనుక యేసుక్రీస్తు వారు ఆ మాటలో ఉపయోగించడం జరిగిందండి. ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన
మరి త్రోవలో ఇద్దరు ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు మరొక విషయం జరిగింది. మరి అది లూకాసు వార్త 24వ అధ్యాయంలో రాయబడింది. దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 'ఎక్కడండి యోహాన్లో ఉంటుంది అది. నా హృదయం మండలేదు అనే మాట ఉంటుంది. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి అమ్మాయి అనే ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నటువంటి మరొక ఇద్దరు వ్యక్తులతో యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళి వారితో పాటు ప్రయాణం చేస్తూ కొన్ని విషయాలు చెప్పారంట. చూడండి, ఆ మాటలు పై సందర్భం నుంచి మనం ఆలోచించగలిగితే 27వ వచనం 28 నుంచి చదువుకుందామండి. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్టు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకున్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. చూడండి, వారు ప్రయాణం అవుతూ ఎన్నో మాటలు 13వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతాయి ఏమేమి సంభాషణ చేశారో, ఏ విషయాల గురించి మాట్లాడారో చూద్దాం. అది కూడాను 13వ వచనం లూకాసు వార్త 24. ఆ దినమందే వారు ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న అమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటి గురించి ఒకరితోనొకరు సంభాషించుండిరి. జరిగిన సంగతులు అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేయడం, సమాధి చేయడం, యేసుక్రీస్తు వారి తిరిగి లేస్తానని చెప్పడం, ఆయన్ని ఎంత క్రూరంగా హింసింపబడ్డారో, సిలువ మీద ఎంత దారుణంగా చనిపోయారో వాటిని అన్నిటి గురించి వారు మాట్లాడుకుంటున్నారు. వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొంచున్న ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. వారిలో క్లొయుప అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగువా అని ఆయన్ని అడిగాను. ఏంటి ఇంత పాపులర్గా జరిగాయి కదా సంఘటనలు, అందరికీ తెలిసిపోయింది, బాగా పబ్లిసిటీ జరిగింది, నీకు ఒక్కడికే తెలియదా ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత హింసించారో, ఎంత కఠినంగా హింసించి చంపారో నీకు తెలియదా అని యేసుక్రీస్తునే అంటున్నారండి. ఇంకేమంటున్నారు, ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడని యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణశిక్ష అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. చూడండి, 3 దినములు అయిపోయింది అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినం. చూడండి, వారు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారు వారికి ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు, వారితో కలిసి భోజనం చేసినప్పుడు వారికి అర్థం కాలేదు, గుర్తుపట్టలేదు యేసుక్రీస్తు వారి గురించి. తర్వాత ఏం జరిగిందండి, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు, లేఖనములు అనగా వాక్యము బోధించుచున్నప్పుడు వారి హృదయం ఏమైపోయిందండి, మండిపోతుందంట, కాలిపోయిందంట. ఎందుకు హృదయం కాలిపోయింది? వాక్యం అంటే అంత శక్తి కలిగినది కాబట్టి. నా మాటలు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను, నా మాటలు అగ్ని వంటివి కావా? చూడండి, నా మాటలకు కరెక్ట్గా యేసుక్రీస్తు వారు ఇక్కడ సరిపోల్చే విధంగా ఆ త్రోవలో ప్రయాణించే వారికి యేసుక్రీస్తు వారి మాటలు లేఖనాలను బోధిస్తున్నాడు. వారికి ఏం జరిగిందండి, వారి హృదయం మండుతుందంట, కాలిపోతుందంట. మన హృదయం మండుచుండలేదా?
అని వాళ్ళలో వాళ్ళు సరి చేసుకొని చెప్పుకుంటున్నారు అని అంటే వాక్యం అంటే ఏంటంటే అగ్ని. వాక్యం అంటే అగ్ని. మరి యేసుక్రీస్తు వారు నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అని అన్నప్పుడు దాని అర్థం ఏంటి? ఆయన ఏం వేయడానికి వచ్చారు? వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చారు. తండ్రి గురించి తెలియపరచడానికి వచ్చారు. ఆ తండ్రి గురించి తెలియపరచడానికి ఎన్నో ఉపమానాలను బోధించారు. ఆయన ప్రకటించిన మాటలే అక్కడ అగ్నిగా సంబోధించబడింది. అక్కడ అగ్ని అన్న చోట దేవుని వాక్యము అని మనం పెట్టుకొని చదువుకోవాలి. అంతే తప్ప అగ్ని అని ఉంది కాబట్టి ఆయన అలా గొడవలు పెట్టడానికి వచ్చాడు అని మనం అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. అలాగే మత్తయ్య గారు ఏమి రాశారంటే, మత్తయ్య గారు ఏమని రాశారు? నేను సమాధానమును పంపవచ్చునని తలంచిత్రా, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు అని అంటున్నారు. మరి సమాధానం అంటే ఏంటి? క్షమించండి, ఖడ్గము అంటే ఏంటి? ఖడ్గము అన్నదానికి బైబిల్ ఎలాంటి డెఫినేషన్ ఇచ్చింది, దేనితో పోల్చబడింది అనే మాటలు మనం బైబిల్లోనే ఆలోచించగలిగితే, హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. ఎందుకనగా చూడండి, దేవుని వాక్యము గురించి చెప్తూ, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. చూడండి, దేవుని వాక్యము ఎలాంటిదంట? సజీవమైనదంట, బలము గలదంట, ఇంకా రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి. అంటే ఖడ్గాన్ని ఏమని అంటున్నారు? వాక్యం అనేది రెండంచులు గల ఖడ్గము అంటున్నాడు. అంటే వాక్యాన్ని దేంతో పోల్చారు? ఇక్కడ ఖడ్గముతో పోల్చారు. దేవుని వాక్యము సజీవం కలిగినది, బలము కలిగినది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండేది, చాలా షార్ప్గా ఉంటుంది. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని దేనితో పోల్చారండి? దేనితో పోల్చడం జరిగింది? రెండంచులు గల ఖడ్గము. ఖడ్గముతో పోల్చబడినది దేవుని వాక్యము. మరి యేసుక్రీస్తు వారు నేను ఖడ్గమును పంపవిచ్చితనేనంటే ఏంటి దాని అర్థం? వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చారు. ఎందుకంటే వాక్యం అంటే ఖడ్గం కనుక ఆ పదాన్ని అక్కడ ప్రయోగించబడింది. వాక్యం అనగా ఖడ్గము, వాక్యం అనగా అగ్ని. అందుకే యేసుక్రీస్తు వారు ఆ పదాలను అక్కడ ఉపయోగించారు. అంతే తప్ప నిజంగా అగ్ని వేయడానికి వచ్చాను, నిజంగా ఖడ్గమును పంపించడానికి వచ్చాను, అందుకే మీకు గొడవలు అయిపోతున్నాయి, ఒకరినొకరు కత్తులతో పొడి తీసుకుంటున్నారు, మొత్తం రక్తపాతం అయిపోతుంది, ఆ ఉద్దేశం కాదు. అలాగా నెగిటివ్గా అపార్థం చేసుకోకండి. యేసుక్రీస్తు వారు అలాంటి భ్రష్టమైనటువంటి క్యారెక్టర్ కలిగిన వారు కాదు. మనుషులను సమకూర్చేవాడు ఆయన, మనుషులను కలిపేవాడే తప్ప విడగొట్టి చెదరగొట్టేవాడు కాదు. అలాంటి నీచమైన క్యారెక్టర్ ఆయనకి లేదు. కాబట్టి ఇక్కడ వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము అనే పదం వాక్యమును గూర్చి చెప్పబడింది కనుక దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడు అని అంటే ఖడ్గముతో పోల్చాడు. ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. చూడండి, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు అని అంటున్నాడు. నోటిని వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు అంటున్నాడు ఏంటండి? నోటిని ఖడ్గము అని అంటున్నాడు, వాడిగల ఖడ్గము అని అంటున్నాడు. అంటే నోటిని ఖడ్గముతో ఎందుకు పోల్చాడు? నోట్లోంచి ఏమొస్తాయి? మాటలు వస్తాయి, అంతే కదండి. నోటి నుంచి మాటలు వస్తాయి. ఆ నోటి నుంచి వచ్చే మాటల్ని ఇక్కడ ఏమంటున్నాడు? వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు అని అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని మాటలు,
దేవుని మాటలు వాడిగల ఖడ్గముతో ఇక్కడ పోల్చడము జరిగింది. ప్రవక్త యెషయా గారు కూడా అదే మాటలు అంటున్నారు. దేవుని వాక్యము అనగా వాడిగల ఖడ్గము. హెబ్రీ పత్రికలో అదే వ్రాయబడింది. దేవుని వాక్యము అనగా 2 అంచులు గల వాడిగల ఖడ్గము. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, వాక్యము, అక్కడ ఖడ్గం అనే మాట ఉపయోగించాడు అని అంటే మనం వాక్యం అని అర్థం చేసుకోవాలి. అగ్నివేయి వచ్చితిని అని అన్నాడు అని అంటే అక్కడ దేవుని వాక్యమని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు వచ్చింది విభేదాలు పెట్టడానికి కాదు, వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఆ వాక్యం ప్రకటించడం వలన ఆనాడు మొదటి శతాబ్దంలో ఏం జరిగిందో, ఇప్పుడేం జరుగుతుందో ఈ వాక్యం ప్రకటించేటప్పుడు మనం రేపటి క్లాసులో తెలుసుకుందాం.